ఇక గతంలోనైతే నీ దండం పెడితే సర్కారు బడులు వన్య తప్పి చిన్నపోయినాయి. ఇక మీ అసలు ఆడపిల్లలు కనీసం బాత్రూమ్లు కూడా చక్కగా లేకుండే. అంతేనా? సర్కారు బడి అంటే అమ్మో నీ దండం పెడితే ముక్కిసురుకునేది. అమ్మో సర్కారు బడా. కానీ ఇప్పుడు సర్కారు బడి అంటే ప్రైవేటు బడులకు తోకగోసిర్రు. ఇదొక పుణ్యం కట్టుకుంది సర్కారు. ప్రైవేటు బళ్ళను ఇప్పుడు తోక కోస్తుర్రు, సర్కారు బళ్ళ దిక్కు మొగ్గు చూపుతుర్రు. ఇంకేంటంటే సర్కారు బళ్ళల్లో సకల సౌకర్యాలు, సర్కారు ఉపాధ్యాయులు కూడా బాగానే ఊర్ల పూట తిరుగుతుర్రు, బాయికాడికి పోతుర్రు, ఇంట పూట తిరుగుతుర్రు, బజార్లు పడుతుర్రు. రారి మేము చెప్తున్నాం అని బ్రహ్మాండంగా ఇవాళ చెప్పాల్సిందే. సర్కారు దీని మీద కన్ను పెట్టవలసిందే. మరి వన్య తప్పి చిన్నపోయినా మరి జీవిగంజికి ఇక సాగు బతుకుల్లో కొట్టుకుంటున్న ఏదైతే వ్యవహారం ఉంటుందో జీవిగంజి పోయిన పాపం అన్న కాడికి వచ్చిన సర్కారు బళ్ళను ఇవాళ చక్కదనంగా తీర్చిదిద్దుకుంటా మళ్ళీ కొత్తగా 157 ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు అనేది మరి ఇది సంతోషపడవలసిన ముచ్చటే. అంతేనా? ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తగ్గకుండా కూడా గవర్నమెంట్ పాఠశాలలు ఉన్నాయి కదా. మీ శివన పడ్డదా గుసగుస? అన్ని సౌకర్యాలు ఉన్నాయట. అమ్మా చూసిన ఆరులో మా మనవరాల శివులలో కూడా పడ్డది గుసగుస. అంటే నడుస్తుంది కథ. లోకం వెలుపున సర్కారు బాగానే చర్య తీసుకుంటుంది. అంటే ఇంకా సర్కారు బళ్ళను ఇంకా ఏ రకంగా మనము సకల సౌకర్యాలతోటి పేదోడు కూడా చదువు అందియాలన్నా అన్ని పుస్తకాలు ఏం కావాలన్నా పిల్లలకు అన్ని అందిస్తూ చదువుకోవాలని ముందుకు ప్రోత్సహిస్తున్నారు. అలా చెప్పు. సర్కారు బళ్ళల్లో బట్టలు ఇస్తుర్రు, పుస్తకాలు ఇస్తుర్రు, ఇంకా మంచి మంచి ఉద్యోగాలు అంటే టీచర్లను మంచి మంచిగా ట్యూషన్స్ చెప్పడమైనా అందరు మంచిగా ఉండి నేర్పిస్తున్నారు. ఇంకో ముచ్చట మర్చిపోతున్నావు, పగటి పువ్వా బిర్యానీలు కూడా పెడతారు. అంతేనా? ఇక చూస్తున్నారు గింత రామసక్కని సౌలతులు పెట్టుకున్నాక ప్రైవేట్ బళ్ళకి ఎందుకు బిడ్డలారా? ఇక మా మనవరాలు చెప్పిన మా చిన్న మనవరాలు చిత్రాంగి ఇక మరి బువ్వ పెడుతుర్రు, బట్టలు ఇస్తుర్రు, పుస్తకాలు ఇస్తుర్రు, సకల సౌకర్యాలతోటి సర్కారు బళ్ళ సకదనం ముద్దు ఉంది కాబట్టి ప్రైవేటు బళ్ళ తోకగొయ్యేది. ఇక ఎందుకంటే అంటే ఫీజు అంతేనా కాదా? అలా యాడున్నావు? మీ పిల్లగాంది ఫీజు కట్టాలండి. అయ్యో మేడం జర్రా. అమ్మో లేదు మాకు పైకి వెళ్ళి ఆర్డర్ వచ్చింది. ఇక రామచంద్ర ఇక ఆడికి తిందామంటే బువ్వ ఉండదు, ఆయమన్న కూర వండుకొని తిందామంటే పశలు ఉండయి. అయినా పొరగాటు చేయబట్టికే ఫీజులు కట్టాలి. వాళ్ళ పేదోని కడుపులల్లో జరిగేలా తయారయ్యారు ప్రైవేట్ పాఠశాల. ఇక అందుకనే సర్కారు బాగానే ఇక మరి ఈ సాయం ఆటలు కూడా ఉంటాయి తాత, ఆటలు కూడా ఉంటాయి. చూస్తున్నారు ఆటలు కూడా అందుకనే పట్టుకొచ్చిన స్టేట్ లెవెల్ కి నేషనల్ లెవెల్ కి ఇట్లానే పోవచ్చు. ప్రైవేట్ పాఠశాలలో వాటి మీద ఏమి దృష్టి పెట్టారన్నట్టు. అట్టనా? చదువులు వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్స్ కావాలి అట్లా ఇది ఉంటది అన్నట్టు. ఇదా అసలు కథ? చదువు అని శాప రుద్దుతారు అని లేచి. అవును. అయితే ఇంట్లో ఆటలు కూడా ఉంటాయి. మీరు ఎక్కడన్నా చూడండి గవర్నమెంట్ పాఠశాలలో చదివిన వాళ్ళు మాక్సిమం ఏమంటారంటే ఇట్లా స్టేట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ కానీ ఆడిన వాళ్ళు ఉంటారు. 10వ తరగతి వరకు అన్ని కార్యక్రమాలు పెడతారు. ఇది మొత్తానికి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య.